నగర్ నుంచి ప్రతినిధి సుధా అందిస్తారు మరింత సమాచారం. సుధా, ఓవర్ టు యు. ప్రస్తుతానికి నేనైతే నాగార్జున గారి ఇంటి దగ్గర ఉన్నాను అండ్ జూబ్లీ హిల్స్ లో మొత్తం హడావిడి అయితే కనిపిస్తోంది. ఎవ్రీబడి ఈజ్ ఆల్ సెట్ ఫర్ నాగ చైతన్యాస్ ఎంగేజ్మెంట్. సో ఇవాళ మనందరికీ తెలుసు నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు విధంగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా 2017లో ఆఫ్టర్ హిస్ ఫస్ట్ వెడ్డింగ్ తర్వాత 2021 అక్టోబర్లో వాళ్ళు విడిపోయారు, సమాంత అండ్ నాగ చైతన్య. ఇప్పుడు నాగ చైతన్య ఈజ్ ఆల్ సెట్ టు స్టార్ట్ అ న్యూ లైఫ్ విత్ శోభిత ధూళిపాళ్ళ. ఇప్పుడు మనం నాగార్జున గారి ఇంటి దగ్గర ఉన్నాం. చూసుకుంటే హడావిడి అయితే కనిపిస్తుంది అండ్ ఎవ్రీబడి వాళ్ళ పనుల్లో, షాపింగ్స్లో అండ్ అలాగే డెకార్స్లో బిజీగా ఉన్నారు. ఇంటి దగ్గరికి చాలా డెలివరీస్ వస్తున్నాయి, చాలా మంది డెలివరీ బాయ్స్ వస్తున్నారు. ఎన్నో రకాల స్వీట్లు, హాట్లు, ప్రతి దాంతో అయితే ఇల్లంతా కళకళలాడిపోతుంది. బయట నుంచి చూస్తే చాలా కామ్గా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం చాలా హడావిడిగా అయితే నెలకొంది. ప్రతి ఒక్కళ్ళు రిలేటివ్స్ అందరూ అయితే లోపలే ఉన్నారు. బట్ ఈ సెరమనీని చాలా చిన్నగా, చాలా సింపుల్గా, చాలా ఇంటిమేట్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓన్లీ ఇంట్లో వాళ్ళతోనే, దగ్గర ఫ్రెండ్స్తోనే ఈ ఎంగేజ్మెంట్ సెరమనీని అయితే వాళ్ళు జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ్ళ చాలా రోజుల నుంచి డేటింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా దేర్ ఇస్ సమ్ అదర్ రిలేషన్షిప్, ఒక రకమైనటువంటి వాళ్ళ అనుబంధం చూసినా, వాళ్ళ ఫొటోస్ చూసినా తెలుస్తోంది. అండ్ అదేవిధంగా లాస్ట్ టైం వాళ్ళు సౌత్ ఆఫ్రికా అండ్ అలాగే ఇటలీ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్లో మన నాగ చైతన్య ఏదైతే ఒక రెస్టారెంట్లో కూర్చుని ఆ రెస్టారెంట్ యొక్క షెఫ్తో ఫోటో దిగడం జరిగింది. అండ్ అదే ఫోటోలో శోభిత కూడా ఉండడం జరిగింది. అప్పటి నుంచే మా అందరికీ అర్థమైంది ఏంటంటే శోభిత అండ్ నాగ చైతన్య ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, పెళ్లి పీటలు ఎక్కుతారు అని చెప్పి. అండ్ అదే విధంగా ఇవాళ అది నిజం అవుతోంది. ఈరోజు శోభిత అండ్ నాగ చైతన్య అయితే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు. 2017లో నాగ చైతన్యకి సమాంతకి వివాహం జరిగింది. దాని తర్వాత చాలా మనస్పర్ధలు వచ్చాయి. బట్ మ్యూచువల్ కన్సెంట్తో వాళ్ళిద్దరూ 2021లో డివోర్స్ తీసుకున్నారు. దాని తర్వాత నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ్ళ ప్రేమాయణం అయితే సాగింది. రిలేషన్షిప్ స్టార్ట్ చేశారని, రిలేషన్షిప్లో ఉన్నారని ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ చాలామంది అవి రూమర్స్ కానీ నమ్మారు. కానీ ఇవాళ అది నిజం కాబోతుంది. బై ద వే, శోభిత ధూళిపాళ్ళ ఈజ్ వైజాగ్ అమ్మాయి. సో వైజాగ్లో ఆవిడ ఉంటూ 2016లో మిస్ ఇండియా సెకండ్ స్థానాన్ని సంపాదించుకున్నారు. దాని తర్వాత సినిమాల్లో అడుగుపెట్టి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, అటు బాలీవుడ్లో కూడా ఎంతో మంచి పేరుని శోభిత ధూళిపాళ్ళ సంపాదించుకున్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే షోయు గురించి కూడా మాట్లాడాలి. షోయు అనేది 2020లో మన నాగ చైతన్య గారు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే షోయు స్టార్ట్ చేసే ముందే శోభితతో ఫ్రెండ్షిప్ ఉందా, రిలేషన్షిప్ ఉందా, లేకపోతే 2021 తర్వాత అతను షోయు అనేది స్టార్ట్ చేశాడు. ఆ షోయు అంటే శోభిత ధూళిపాళ్ళ పేరులో ఒక సగభాగమా, అంటే నిజంగా ఇది షోయు అనేది శోభితకి గిఫ్టా, లేకపోతే ఆవిడ మీద ఉన్న అభిమానంతో ఆవిడ కోసం స్టార్ట్ చేసిన ఒక స్టార్టప్? ఈ సూషీస్ ఇవన్నీ అయితే అక్కడ మనకి దొరుకుతాయి. అండ్ ద ఫుడ్ ఇస్ వెరీ టేస్టీ దేర్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఇది టాలీవుడ్లో ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. అంటే కొన్ని రోజులుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. శోభిత ధూళిపాళ్ళ, నాగ చైతన్య ఇద్దరు కూడా రిలేషన్షిప్లో ఉన్నారు. వారు విదేశీ ట్రిప్లకు వెళ్ళారు. వారికి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారి కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చినప్పటికీ ఇద్దరు కూడా ఎక్కడ రెస్పాండ్ కాలేదు. కానీ ఎవరైతే అక్కినేని అభిమానులు ఉన్నారో వారందరూ కూడా డెఫినెట్గా వారంతా కూడా కొంత ఆసక్తి నెలకొని వారంతా కూడా కొట్టిపారేశారు. సో ప్రస్తుతానికి ఈ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అందరూ కూడా షాక్ గురవుతున్నారు. ఎస్, నాగార్జున ట్వీట్ చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. వీఆర్ డిలైటెడ్ టు అనౌన్స్ the engagement of our son Naga Chaitanya to Shobita Dhulipalla, which took place this morning at 9:42 a.m. We are overjoyed to welcome her into our family. Congratulations to happy couple. Wishing them a lifetime and love and happiness. God bless you. So 888 ante ఇక 888కి సంబంధించి డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 888 అంటే ఏంటి అని అంటే ఈరోజు 8వ తేదీ, ఈరోజు ఆగస్టు 8 నెల, ఆ తర్వాత 2024 అన్నా కూడా 24 అంటే 8, 888. సో 888 అనే అర్థాన్ని తీసుకొస్తున్నారు. 888 బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లవ్. సో ప్రతిదీ కూడా ఒక కోడ్ రూపంలో సెలబ్రిటీస్ చెప్పడం కామన్గా చూస్తున్నాం మనం. ఆ కోడ్ రూపం డీకోడ్ చేస్తే కనుక ఈరోజు 8వ తేదీ 8వ నెల 2024 అన్నప్పుడు 22/4 అంటే 2 4 8 అంటే ఇక్కడ 8, 888 అనే దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లవ్ అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. సో మొత్తం మీద చాలా షాకింగ్గా ఉంది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళకు సంబంధించి ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఒక్కసారిగా బయటికి రావడంతో, అది కూడా నాగార్జుననే రివీల్ చేయడంతో అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది, అందరినీ కూడా షాక్ గురిచేసింది. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ బంధువులతో, నాకు తెలిసి పెద్ద ప్రముఖులు కూడా ఎవరు లేరు.